హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు 35th డేలో ఉన్నాం. టెన్సెస్లో మనము సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డిస్కస్ చేశాము. ఈ సిరీస్లో ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సింపుల్ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, అటు ఇంకా అదర్ యూజెస్ ఏమున్నాయనే పాయింట్స్ అన్ని ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మేము చేసే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. సింపుల్ పాస్ట్నే పాస్ట్ ఇండెఫినిట్ అని కూడా అంటాం. పాస్ట్ ఇండెఫినిట్ అన్నా సింపుల్ పాస్ట్ అన్నా రెండు ఒకటే. డిఫరెన్స్ ఏంటనేది స్లైట్ మైన్యూట్ డిఫరెన్స్, అసలు అది నోటీస్ కూడా చేయలేము. కరెక్ట్గా చెప్పాలంటే పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ డేట్ పెట్టి మెన్షన్ చేయాలి, అప్పుడే అది పాస్ట్ టెన్స్. పాస్ట్ ఇండెఫినిట్ అని ఎప్పుడు అంటామంటే డేట్ పెట్టకుండా కూడా కొన్నిసార్లు వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అని చెప్పక్కర్లే, ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. ఆల్రెడీ మనకి తెలిసి ఉంటుంది. బ్రిటిషర్స్ రూల్డ్ అస్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు మనల్ని బ్రిటిషర్స్ రూల్ చేశారు. ఈ పర్టికులర్గా 1855 1947 లోపు ఈ డేట్స్ టైమ్స్ అన్ని మెన్షన్ చేసే అవసరం లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ నోన్ ఆర్ నాట్ గివెన్ దట్ మచ్ ఇంపార్టెన్స్. ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ యాజ్ పాస్ట్ సెంటెన్స్ అన్నట్టు. పాస్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేసినా యూజువల్గా పాస్ట్ వర్బ్ టు మాత్రమే యూజ్ చేస్తాము. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా డిడ్ ప్లస్ వర్బ్ అని కూడా యూజ్ చేస్తాం. పాస్ట్ యాక్షన్ చెప్పేటప్పుడు పాస్ట్ డేట్ మెన్షన్ చేసి చెప్తున్నాము. దే వెంట్ దేర్ ఎస్టర్డే, నిన్న వారు అక్కడికి వెళ్ళారు. దీన్నే ఇంకోలా కూడా చెప్పవచ్చు, అదేలాగా చూద్దాం. దే డిడ్ గో దేర్ ఎస్టర్డే. సో ఇక్కడ డిడ్ ప్లస్ వర్బ్ అని యూజ్ చేసినా కూడా వర్బ్ టు అనే అర్థం వస్తుంది. సో ఈజీగా అర్థం చేసుకోవడానికి సబ్జెక్ట్ వర్బ్ టు అంటాము, లేదంటే కూడా డిడ్ ప్లస్ వర్బ్ అని యూజ్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఏది ఈజీనో అలాగనే అర్థం చేసుకోండి. దే జాయిన్డ్ ఎస్టర్డే అంటే వాళ్ళు నిన్న జాయిన్ అయ్యారు. దే డిడ్ జాయిన్ ఎస్టర్డే అంటే కూడా వారు నిన్న జాయిన్ అయ్యారు అని అర్థం. వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చారు, దే కేమ్ హియర్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఇక్కడికి వచ్చారు అని ఎంఫసైజ్ చేసి ఇంకా ఎక్కువగా ప్రక్కన వాళ్ళు నిన్న వచ్చారు, ఎస్ దే డిడ్ కమ్ హియర్, నిన్న వాళ్ళు వచ్చారు. ఆమె నిన్న పాట పాడింది, సి సాంగ్ ఎస్టర్డే. ఆమె పాడిందా? పాడింది. సి డిడ్ సింగ్ ఎస్టర్డే అంటూ ఇంకొంచెం ఎంఫసైజ్ చేసి చెప్పేటప్పుడు ఇలా డిడ్ ప్లస్ వర్బ్ అని యూజ్ చేసి చెప్తాం. మీనింగ్ ఒకటే, అది మనం ఎలా చెప్తున్నాం అనేది చెప్పే టైంని బట్టి మన ఇంటెన్షన్ బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా ఈ కంపారిజన్ ఈజ్ ఇంపార్టెంట్. జరిగిన పనుల్ని మనం 3 రకాలుగా చెప్తున్నాం. 3 టెన్సెస్ 12 సబ్ టెన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి చెప్పినప్పుడు కంప్లీటెడ్ యాక్షన్స్ వితౌట్ టైమ్ అండ్ డేట్, ఎప్పుడు జరిగింది అనే టైం డేట్ అవసరం. ఎగ్జాంపుల్, దే హ్యావ్ డన్ దిస్ వర్క్, వాళ్ళు ఈ పని చేశారు. హీ హ్యాస్ డన్ దిస్ వర్క్, అతను ఈ పని చేశారు. సార్ హ్యాస్ స్టార్టర్స్ ఎ న్యూ టాపిక్ టుడే అంటే ఇక్కడ డేట్ టైం అవసరం లేదు. హీ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్, షీ హ్యాస్ క్లోజ్డ్ ద డోర్ అలా. అదే జరిగిపోయిన పనులు కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ డేట్ టైం పెట్టి చెప్తే సింపుల్ పాస్ట్ యూస్ చేస్తాం. దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, దే డిడ్ దిస్ వర్క్ ఆన్ మండే, దే డిడ్ దిస్ వర్క్ 2 days ago. అలా జరిగిపోయిన పనులు ఎప్పుడు చెప్పినా పాస్ట్ డేట్ అండ్ టైం మెన్షన్ చేసినప్పుడే సింపుల్ పాస్ట్ యూస్ చేయాలి. హీ డిడ్ దిస్ వర్క్ 2 days ago. చాలామంది 2 days బిఫోర్ అంటుంటాం. బిఫోర్ కాదు. సపోజ్ ఇక్కడ నిల్చున్నారు మీరు, గో బ్యాక్ అంటే వెనక్కి వెళ్తాం, గో టూ స్టెప్స్ బ్యాక్ అంటే 2 steps వెనక్కి వెళ్తాం. అంతేగాని ఇక్కడ 2 days బ్యాక్ అంటే ఇక్కడ నుంచి 2 రోజులు వెనక్కి వెళ్ళలేం కదా. 2 రోజుల క్రితము అన్నప్పుడు 2 days ago అంటాం. హీ డిడ్ దిస్ వర్క్ 2 days ago. ఇలా పాస్ట్ డేట్ మెన్షన్ చేసినప్పుడే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. డేట్ టైం మెన్షన్ చేయకుండా జరిగిపోయిన పనులు చెప్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి చెప్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు రెఫర్ ఫస్ట్ ఎండెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. వెన్ 2 actions హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, టు రెఫర్ ద ఫస్ట్ ఎండెడ్ యాక్షన్ వీ హ్యావ్ టు మెన్షన్ పాస్ట్ పర్ఫెక్ట్. దే హ్యాడ్ డన్ దిస్ వర్క్ వెన్ హీ కేమ్ హియర్ ఎస్టర్డే. నిన్న అతను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఈ పని చేశారు. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ హ్యాడ్ డిపార్చర్డ్ ద స్టేషన్ వెన్ ఐ రీచ్డ్ దేర్. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ పని జరిగిపోయింది అనేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ బటన్లో మెన్షన్ చేస్తాము ఆ పాస్ట్ పర్ఫెక్ట్ గురించి. ఆ క్లాస్ కూడా చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. లెట్ us ప్రొసీడ్ ఫర్దర్. ఫస్ట్ వేర్ టు యూజ్ సింపుల్ పాస్ట్ అనేది తెలిస్తే వేర్ నాట్ టు యూజ్ అనేది ఆబ్వియస్గా తెలుస్తుంది. యూజువల్గా మనం ఈ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? టు టాక్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ డేట్ మస్ట్ బి మెన్షన్. గతంలో ఏదైనా పని జరిగిందంటే ఎప్పుడు జరిగిందో మెన్షన్ చేసి చెప్పాలి. అలాంటప్పుడు పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అంటే ఇట్ ఇండికేట్స్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్. గతంలోనే స్టార్ట్ అయింది, గతంలోనే పూర్తి అయిపోయింది. దానికి దీనికి ఇప్పుడు ఏ రిలేషన్ లేదన్నట్టుగా. ఎగ్జాంపుల్, రాము వెంట్ టు ఢిల్లీ లాస్ట్ ఇయర్
అంటే ఆయన లాస్ట్ ఇయర్ వెళ్ళాడు వచ్చాడు అయిపోయింది, ఇంకా దానికి ఎలాంటి కనెక్షన్ లేదు ఇప్పటికి. అలాగనే చెప్పేటప్పుడు రాము వెంట్ టు ఢిల్లీ 3 days ago అని చెప్తున్నాము, రాము వెంట్ టు ఢిల్లీ ఆన్ మండే. సో డేస్ ముందు ఎప్పుడు కూడా ఆన్ పెట్టి చెప్తాం. ఈ అడ్వర్బల్ ప్రేజెస్ ఆఫ్ పాస్ట్ టైం ఇంపార్టెంట్. పాస్ట్ టైం చెప్పేటప్పుడు టైం చెప్పినప్పుడు అట్ పెట్టి చెప్తున్నాం. రాము వెంట్ టు ఢిల్లీ at 4 PM ఎస్టర్డే. అలాగే మంత్ అండ్ ఇయర్ వచ్చినప్పుడు ఇన్ యూస్ చేసి చెప్తాం. ఇన్ 2015, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, లైక్ దిస్. సో పాస్ట్ డేట్ అండ్ టైం మెన్షన్ చేసేటప్పుడు ఈ ప్రిపోజిషన్స్ని కూడా కరెక్ట్గా యూస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రిపోజిషన్స్ గురించి ఫర్దర్గా మనం ఇంకొక వీడియో చేస్తాం డీటెయిల్గా, అప్పుడు ఆ వీడియో కూడా చూస్తే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. వి వెంట్ టు మార్కెట్, వి బాట్ వెజిటబుల్స్, వి రిటర్న్ హోమ్ ఎక్సెట్రా. పాస్ట్లో ఒక సిరీస్ ఆఫ్ యాక్షన్స్ జరిగినప్పుడు అన్నీ కూడా పాస్ట్లోనే చెప్పాలి. అన్నీ కూడా పాస్ట్ యాక్షన్సే ఇవన్నీ. ఒకటి ప్రజెంట్ ఒకటి పాస్ట్ అలా చెప్పమన్నమాట. వి వెంట్ టు థియేటర్, వి బాట్ టికెట్స్, వి ఎంజాయ్డ్ ద మూవీ, వి రిటర్న్డ్ హోమ్. అంటే ఇవన్నీ కూడా జరిగిపోయిన పనులన్నీ కూడా పాస్ట్లోనే చెప్తున్నాం. ఇక్కడ మనకు కొన్ని సందర్భాల్లో ఆ డేట్ అవసరం లేదు, పాస్ట్ డేట్ కంపల్సరీగా. అవి ఎప్పుడు చూద్దాం. దీన్నే మనం పాస్ట్ ఇండెఫినిట్ అంటున్నాం అని చెప్పాం కదా. బ్రిటిషర్స్ రూల్డ్ ఇండియా ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఎగ్జాక్ట్గా ఆ పీరియడ్, డేట్స్, స్టార్టింగ్, ఎండింగ్ మనకు అంతగా ఇంపార్టెంట్గా. థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ బల్బ్. బికాస్ ఆఫ్ దట్ డే నైట్ తేడా తెలియకుండా ఇప్పుడు అందరం వర్క్ చేయగలుగుతున్నాం 24/7. అంటే ఎప్పుడు ఇన్వెంట్ చేశాడు ఆ డేట్ టైం ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ ఇంప్లైడ్ యాజ్ ఎ పాస్ట్ యాక్షన్. ఒకప్పుడు గతంలో జరిగింది. ఇంకా లాంగర్ యాక్షన్ అయినప్పుడు లాంగ్ అగో దేర్ వాజ్ ఏ కింగ్, వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్. అంటే చాలా లాంగర్ యాక్షన్స్ చెప్పేటప్పుడు అలా లాంగ్ బ్యాక్, లాంగ్ అగో అని చెప్తుంటాం. యూజ్డ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్, గతంలో కొన్ని రోజులు చేసాము ఈ పనిని అని చెప్పేటప్పుడు కూడా సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. హీ వర్క్డ్ హార్డ్ ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు అతను. ఎందుకు? టు బీ ఇన్ దిస్ పొజిషన్, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి అతను చాలా కష్టపడ్డాడు. ఆర్ హీ వర్క్డ్ హార్డ్ టు గెట్ దిస్ పొజిషన్, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఈవెన్ మనకు తెలిసిన బిజినెస్ మ్యాన్, స్పోర్ట్స్ స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా ఓవర్ నైట్లో ఎవరు ఏదో రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టుగా ఎవరు కూడా ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వలేదు. రిగరస్ హార్డ్ వర్క్, సిస్టమేటిక్ ఎఫర్ట్స్, ప్లానింగ్ అన్నీ ఉంటేనే అలా. సేమ్ మీరు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలనే ఒక కమిట్మెంట్తో జాయిన్ అయ్యారు కాబట్టి కోర్సుని చివరి దాకా చూడండి, రెగ్యులర్గా అర్థం చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలా అయితేనే మీరు అనుకున్న పొజిషన్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. సో ఇదంతా ఒకప్పుడు చేశాడు, కొద్ది రోజులు చేశాడు అని చెప్పడానికి కూడా సింపుల్ పాస్ట్ యూస్. ఇక్కడ డేట్ టైం ఏం మెన్షన్ చేయట్లేదు మనం, కానీ గతంలో కొద్ది రోజులు జరిగింది అనేటాడు. హీ వెంట్ టు జిమ్ రెగ్యులర్లీ టు గెట్ 6-pack. ఊరికే అలా వచ్చేది అడుగు మనందరూ ఫ్యామిలీ ప్యాక్లు వేసుకొని తిరుగుతున్నాం, మరి వాడికి 6-pack ఉంది అంటే అలా మెయింటెనెన్స్, డైట్ ప్లాన్ మెయింటైన్ చేయడం, ఆ ప్రోటీన్స్ ఎలా కన్జ్యూమ్ చేశాడు, లో కార్బ్ డైట్లో ఉన్నాడా, ఇవన్నీ రిగరస్ సాక్రిఫైజెస్ చేస్తే కానీ ఈరోజు అక్కడ దాకా ఆ పొజిషన్లో ఉండి ఉండడు అతను. సో ఈ సింపుల్ పాస్ట్ని యూజువల్గా ఈ సందర్భాల్లో వాడుతుంటాము. ఇంకా కాన్వర్జేషన్స్లో ఎలా వాడతాం అనేది చూద్దాం ఒకసారి. కాన్వర్జేషన్స్లో ఈ డూ డస్ డిడ్ ఎలా వాడతాము డే టు డే లైఫ్లో మనం మాట్లాడేటప్పుడు అనేది చూద్దాం. డిడ్ యూ వాచ్ మై వీడియో, మీరు మా వీడియో చూసారా అంటే ఇక్కడ నిన్న చూసారా మొన్న చూసారా అని పర్టికులర్గా అడగము. ఆల్రెడీ హ్యావ్ యూ వాచ్డ్ మై వీడియో అంటే వితౌట్ డేట్ అండ్ టైం, కానీ ఇది జరిగిపోయింది పాస్ట్లో అనేది తెలుసు కాబట్టి ఆల్రెడీ ఇంప్లాయిడ్ కాబట్టి అలాంటప్పుడు డేట్ మెన్షన్ చేయకపోయినా ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ యాజ్ పాస్ట్. వాళ్ళు నిన్న సినిమాకి వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారా, మీరు చూసారా, మీకు తెలుసా అంటే నిన్ననే తెలుసా, నిన్న చూసారా అని అర్థం, కానీ ఇప్పుడు చూసారా, ఇప్పుడు తెలుసా అని కాదని. డిడ్ హీ వాచ్ మై వీడియో అంటే అతను నా వీడియో చూశాడు అంటే ఎస్ హీ డిడ్. కంప్లీట్ సెంటెన్స్ చెప్పక్కర్లేదు, బట్ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. ఎస్ హీ వాచ్డ్ యువర్ వీడియో, ఎస్ హీ వాచ్డ్ 34th వీడియో అలా చెప్తున్నాను. నో చెప్తే నో హీ డిడ్. కంప్లీట్ సెంటెన్స్ చెప్పక్కర్లే. డే టు డే లాంగ్వేజ్లో కాన్వర్జేషన్స్లో ఇలా మాట్లాడితే కూడా మీ ఇంగ్లీష్ కొంచెం బాగుంది అనేది ఎదుటి వ్యక్తులకి ఈజీగా అర్థమవుతుంది. డిడ్ యూ పే ఫీ ఎస్టర్డే, నిన్న మీరు ఫీజు పే చేశారా? ఎస్ ఐ డిడ్, నేను చేశాను. నో ఐ డిడ్ంట్. నిన్న మీరు హోంవర్క్ చేశారా? డిడ్ యూ డూ హోంవర్క్? ఎస్ ఐ డిడ్, నేను చేశాను. నో ఐ డిడ్ంట్ అంటే నేను నిన్న హోంవర్క్ చేయలేదు అని. ఇక్కడ మనము ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటే డే టు డే లైఫ్లో ఏమైనా డౌట్స్ వస్తున్నాయంటే వాటిని అప్డేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తేనే ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంతేగాని చాలామంది మెటీరియల్ ఉందా లేదంటే ఇంకా ఏమైనా రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయని కాల్ చేసినప్పుడు అడుగుతున్నారు. ఈ క్లాసెస్ అన్నీ ఇవి ప్యాసివ్ లెర్నింగ్, అంటే మేము పెట్టాము మీరు నేర్చుకుంటున్నారు. యాక్టివ్ లెర్నింగ్ కావాలి మీకు. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఇంట్రాక్షన్స్, మాట్లాడేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అవన్నీ కరెక్ట్ చేసుకుంటేనే ఎఫెక్టివ్గా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం కదా, ఇవి జస్ట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, మిమ్మల్ని ట్రాక్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతాయి. వీటితోనే నేను 100% ఎఫర్ట్స్ పెట్టేసి నేను బుక్ రాయగలుగుతాను అంటే అది కొంచెం ఆలోచించాలి. మేబీ మీలో ఎవరైనా ఏకలవ్యులంటే కమిట్మెంట్, డెడికేషన్, డిసిప్లిన్ ఉంటే చేయొచ్చు.
కానీ మనకి నావిగేషనల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక వీడియో 15 మినిట్స్ కంప్లీట్గా చూడలేకపోతున్నారు ఇవాళ రేపు. 2-3 మినిట్స్కే పాస్ చేస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు, స్పీడ్గా పెంచేసుకొని ఏదో అలా చూసామా అన్నట్టు చూస్తున్నప్పుడు 100% రిజల్ట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్. కంటిన్యూస్గా రెగ్యులర్గా టైం ఉన్నప్పుడే చూడండి, టైం లేనప్పుడు చూడకండి. చూసినప్పుడు పక్కన ఏదో నోట్స్ పెన్ పెట్టుకొని ఇంకా సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఒక 2-3 ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద లాస్ట్ పాయింట్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో కూడా డూ డస్ డిడ్ ఎలా యూస్ చేస్తారని ఈ 4 ఫార్మ్స్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఎలా వస్తుంది, ఇదంతా కూడా పాస్ట్ టెన్సే. పాస్ట్ టెన్స్ అంటే ఓన్లీ సబ్జెక్టు వర్బ్ టు నిన్న అతను వచ్చాడు, హీ కేమ్ ఎస్టర్డే, నిన్న అతను వెళ్ళాడు, హీ వెంట్ ఎస్టర్డే అనేట్లు కాకుండా ఇంకా దీంట్లో ఏ రకమైన సెంటెన్సెస్ యూస్ చేస్తాం కూడా తెలియాలి. వాళ్ళు నిన్న ఈ పని చేశారు అంటే దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఈ పని చేశారా, డిడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. దీనికి ఇంకొక టెన్స్ పేరేం లేదు. దే డీన్ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న వారి పని చేయలేదు. డీన్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న వారి పని చేయలేదా అంటాం. మళ్ళీ వీటన్నింటికి ప్యాసివ్ వాయిస్లో మారిస్తే దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే అనేది ప్యాసివ్లో దిస్ వర్క్ వాజ్ డన్ ఎస్టర్డే అవుతుంది. నిన్న ఈ పని జరిగింది. దిస్ వర్క్ వాజ్ డన్ బై దెమ్, ఈ బై దెమ్ బై హిమ్ అనేది అవసరం. ఈ పని నిన్న జరిగింది. దిస్ వర్క్ వాజ్ డన్ ఎస్టర్డే. నిన్న ఈ పని జరిగిందా, వాజ్ దిస్ వర్క్ డన్ ఎస్టర్డే, ఈ పని నిన్న జరగలేదు. దిస్ వర్క్ వాజన్ డన్ ఎస్టర్డే, వాజన్ దిస్ వర్క్ డన్ ఎస్టర్డే, నిన్న ఈ పని జరగలేదా. ఇలా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో కూడా ఆ పాస్ట్ టెన్స్ని ఎప్పుడు యూస్ చేస్తున్నాం అనేది తెలియాలి. అప్పుడే అన్ని ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా చెప్పగలుగుతాం. ఈ యాడింగ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ దాకా సెంటెన్స్ చెప్పగలుగుతున్నాం, ఇంట్రాగేటివ్ వర్డ్స్ అది కూడా పాస్ట్లోనే ఉంది. అంటే మనకు తెలిసిన సింపుల్ పాస్ట్ అంటే ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్, దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, దే కేమ్ హియర్ ఎస్టర్డే. మరి వీటికి 4 ఫార్మ్స్ చేసాము, వీటికి ప్యాసివ్ వాయిస్ చేసామంటే ఒక 8 స్ట్రక్చర్స్ వచ్చాయి. మరి వీటన్నింటికి ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తున్నాము. ఇంట్రాగేటివ్ వర్డ్స్ వాట్, విచ్, వెన్, వేర్, వై, హౌ లాంగ్, హౌ మచ్, ఇలా సో మెనీ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఆర్ దేర్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం రిలవెంట్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇంట్రాగేటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ మనం వై అనే ఒక ఇంట్రాగేటివ్ వర్డ్ యూజ్ చేసాము. వై డిడ్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే వారు నిన్న ఈ పని ఎందుకు చేశారు. అదే వై దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే అంటే అది మీనింగ్లెస్. దానికి మీనింగ్ రావాలంటే ముందు ఈ ఐ నో, డూ ఐ నో, ఐ డోంట్ నో అంటూ వేరే మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏదైనా ఒకటి యాడ్ చేస్తాం. ఐ నో వై దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, వారు నిన్న ఈ పని ఎందుకు చేశారో నాకు తెలుసు. వారు నిన్న ఈ పని ఎందుకు చేయలేదు అంటే వై డిడెంట్ దే డూ దిస్ వర్క్ ఎస్టర్డే, వారు నిన్న ఈ పని ఎందుకు చేయలేదో నాకు తెలుసు అంటే ఐ నో వై దే డిడ్ంట్ డూ దిస్ వర్క్ ఎస్టర్డే, వారు నిన్న ఈ పని ఎందుకు చేయలేదో నాకు తెలుసు. సేమ్ ఇదే పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు దిస్ వర్క్ వాజ్ డన్ ఎస్టర్డే అంటే ఈ పని నిన్న జరిగింది. ఈ పని నిన్న జరిగిందా, వాజ్ దిస్ వర్క్ డన్ ఎస్టర్డే, ఎందుకు జరిగింది ఈ పని, వై వాజ్ దిస్ వర్క్ డన్ ఎస్టర్డే, వెన్ వాజ్ దిస్ వర్క్ డన్ ఎస్టర్డే, నిన్న ఈ పని ఎప్పుడు జరిగింది, వేర్ వాజ్ దిస్ వర్క్ డన్ ఎస్టర్డే, నిన్న ఈ పని ఎక్కడ జరిగింది. సో ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అంటూ మనం ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే సెంటెన్స్ మీనింగ్ వచ్చేస్తుంది. అలాగే ఈ ఫస్ట్ సెంటెన్స్కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేసినప్పుడు ముందు ఈ ఐ నో, డూ ఐ నో అంటూ ఇంకొక మీనింగ్ఫుల్ సెంటెన్స్ యాడ్ చేస్తాం. ఐ నో వై దిస్ వర్క్ వాజ్ డన్ ఎస్టర్డే, ఈ పని నిన్న ఎందుకు జరిగిందో నాకు తెలుసు. నిన్న ఈ పని ఎందుకు జరగలేదు అంటే వై వాజన్ దిస్ వర్క్ డన్ ఎస్టర్డే, నిన్న ఈ పని ఎందుకు జరగలేదు. నిన్న ఈ పని ఎందుకు జరగలేదో నాకు తెలుసు అంటే ఐ నో వై దిస్ వర్క్ వాజన్ డన్ ఎస్టర్డే. ఇక్కడ మనము ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు వాజ్ అరెస్టెడ్ లాస్ట్ మంత్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడా, వాజ్ చంద్రబాబు నాయుడు అరెస్టెడ్ లాస్ట్ మంత్. ఎందుకు అరెస్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన వెళ్ళి అరెస్ట్ అవుతాడా, వేరే వాళ్ళ చేత అరెస్ట్ చేయబడ్డాడు. సిబిఐ, సిఐడినా, జగన్, నరేంద్ర మోడీ, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉందని మనకు తెలియదు. అది వై వాజ్ చంద్రబాబు నాయుడు అరెస్టెడ్. ఇక్కడ నాకు తెలుసు మీకు తెలుసు అంటే ఐ నో వై చంద్రబాబు నాయుడు వాజ్ అరెస్టెడ్ లాస్ట్ మంత్. ఎందుకు అతను రిలీజ్ చేయలేదు, వై వాజంట్ హీ రిలీజ్డ్, వై వాజంట్ హీ శాంక్షన్డ్ బెయిల్. సో ఇవన్నీ ప్యాసివ్ వాయిస్లోనే ఉంటుంది. న్యూస్ పేపర్ చదివేటప్పుడు, ఎడిటోరియల్ కాలమ్స్ చదివేటప్పుడు టాపిక్ అంతా క్లియర్గా అర్థం కావాలి అంటే మనకు టెన్స్ అంటే ఓన్లీ స్టార్టింగ్ స్టేట్మెంట్ తెలిస్తే సరిపోదు. వాటి ఇంట్రాగేటివ్ వర్డ్స్, 4 ఫార్మ్స్, నౌన్ కేసెస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అంతా తెలిసి ఉండాలి. ఐ హోప్ దిస్ ద టాపిక్ ఈజ్ క్లియర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వి ట్రై టు ఆన్సర్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. వీడియో చూసేటప్పుడు పక్కన నోట్స్ పెన్ పెట్టుకుని ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నాను అనుకున్న ఫీల్తో చేయండి. దెన్ యూ రియల్లీ కెన్ సీ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.